वशवानाय नमः। ओम गणेशाय नमः। गणपति नमस्कार చేసుకోండి। ओम लक्ष्मी गणेशाय नमः। प्रणो देवी सरस्वती बाजे निर्भाग्नेवती धीनामद्रियवतो। ओम भूर्भुवस्वः सरस्वती मावाहयामि स्थापयामि पूजयामि। आपो इष्टामि उपहास्तान भूर्जेतनादना महेरणाय शिक्षते गणपति प्रोक्षिंचंడి। आपो इष्टामि उपहास्तिके आपो इष्टामयो हाता भूर्जे प्रार्थना महेरणाय शिक्षरयो श्रीनमोर्धः तस्य भाजना तेजनः औषधीरं मातरः ఒక పువ్వు తీసుకొని కలశంలో అనేహం తస్యామిరణ్యం విందే హంగామస్వం ప్రచారహం అశ్వపూర్వాంధ్రమధ్యమస్తనార ప్రబోధనే శ్రీయం దేవీం పక్వహే శ్రీమా దేవీం దశదాం కాంసోహస్మృతారణ్య ప్రాకారావాన్ ద్వాందరంతీం తృప్తాం తర్పయంతీం తద్భేసదా పద్మవర్ణాన్త్వా విధోపక్వహేస్త్యం चंद्राम्रवासाय स्वाजन्तीं श्रियं लोके देवदुष्टाम् उदारान् त्वां पद्मिने भीं शरणमहं प्रपस्ते महालक्ष्मी मेनस्य त्वां त्वाक्षरद्रुम्बेत्र गङ्गाधरां त्वां त्रैलोक्य ब्रह्मणे सरिजां वन्दें कुन्दप्रियां शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी जय आयेन्द्राय दुर्वाहं पुष्पणि प्रास्तपतनि गानि समुद्रस्य गृहाणि किमानि पुष्पाणि అక్షరాలు పూజ చేసుకోవాలి మిగతా వాళ్ళు అక్షరాలు చెప్పబడుకోండి శ్రీ గురుభ్యో నమః శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమో నమః ఒకనొక సమయమందు శౌనకాది మహామునులు నైమిషారణ్యంలో కూర్చున్న వారై సూత మహాముని దగ్గరికి వచ్చి ఈ విధంగా అడుగుతారు మానవ లోకంలో స్త్రీలు సర్వ సౌభాగ్యంగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఏ ఇబ్బందులు లేకుండా ఉండుటకు ఏదైనా పూజ కానీ వ్రతం కానీ ఉందా అని సూత మహాముని నైమిషారణ్యంలో అడుగుతూ ఉంటారు దానికి ఆ సూతుడు ఆ శౌనకాది మహామునులకు ఈ విధంగా చెప్పాడట ఒకనొక సమయంలో సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవికి ఒకనొక వ్రతం గురించి చెప్పినాడు అని మీకు చెప్తాను వినండి అని ఈ విధంగా చెప్పసాగారు వైకుంఠంలో వైశ్య మహామహాములైన పార్వతీదేవి పరమేశ్వరుడు మనకో సింహాసనంపై కూర్చొని ముచ్చటిస్తూ ఆనంద కోలాహలంలో ఉండుట చూసి పార్వతీదేవి పరమేశ్వరుని ఈ విధంగా ప్రశ్న వేస్తుంది స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలుగుటకు ఏదైనా వ్రతం కానీ పూజ కానీ ఉన్నదా నాదా అని అడిగేసరికి ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి ఈ విధంగా చెప్తున్నాడు ఒకనొక వరలక్ష్మి వ్రతం అని ఉన్నది ఆ వ్రతాన్ని ఆచరించడం వల్ల స్త్రీలకు సర్వ సౌభాగ్యాలతో ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉంటారు ఆ వ్రతాన్ని ఆచరించినట్లయితే సుఖ సంతోషంగా ఉంటారు కావున ఆ వ్రతాన్ని చేసుకోమని చెప్పుకున్నా అని అడగగానే పార్వతీదేవి పరమేశ్వరుని మరి ఒక ప్రశ్న వేస్తుంది ఈ వ్రతం ఎప్పుడు చేసుకోలేను ఏ పూజ ఎందుకు చేసుకోలేను అనగానే శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారము అనగా 2వ శుక్రవారం రోజు ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే ఈ విధంగా వ్రతాన్ని ఆచరించినట్లయితే సర్వ వరలక్ష్మీదేవి అనుగ్రహం వలన సకల సంతోషంగా ఉంటారని చెప్పారు ఆ పార్వతీ పరమేశ్వరుని మరి ఒక ప్రశ్న వేస్తుంది ఈ వ్రతాన్ని ఆ 2వ శుక్రవారం రోజే ఎందుకు చేసుకోవాలి స్వామి ఏదైనా కథ ఉన్నదా ఇది వరకు ఎవరైనా ఈ వ్రతాన్ని చేసిన వారైనా ఉన్నారా అని అడిగేసరికి ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఒకనొక కుడిలి అనే రాజ్యంలో శార్వతి అని ఒక స్త్రీ కలదు ఆ స్త్రీ ఒకనొక ఇంట్లో కోడలిగా వెళ్ళి ఆ ఎన్నో విధాలుగా సుఖ సంతోషాలతో అందరితో మంచిగా మాట్లాడుతూ మమితంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరిచే మెప్పు పొందుతూ ఉంటుంది ఇంట్లో ఎన్ని కష్టాలు ఉన్నా కూడా తనలో తను బాధపడుతుంది కానీ అత్తను కానీ మామను కానీ భర్తను కానీ ఎవరిని కూడా నొప్పించకుండా ఆ చుట్టుపక్కల వాళ్ళను కూడా ఎవరితో కూడా గొడవలు పడకుండా నొప్పించకుండా అందరితో చాలా బాగా మాట్లాడుతూ కోడలు అంటే ఇలా ఉండాలి అనే ఒక మంచి పేరు తెచ్చుకుంటుంది ఆ చారుమతి యందు వరలక్ష్మీదేవికి కరుణ కలిగిందై ఒకనొక రోజు తన స్వప్నంలో కనపడి అమ్మ చారుమతీదేవి నేను వరలక్ష్మీదేవిని ఉన్నాను నీవు శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం రోజు వ్రతాన్ని ఆచరించమమ్మా నీకు ఉన్న కష్టాలన్నీ తొలగి సుఖంగా జీవించుగాక అని చెప్పేసరికి ఆ చారుమతి కళ్ళు తెరిచి చూసేసరికి ఎవరు కనిపించకపోయేసరికి ఆ సమయంలో టైం చూస్తుంది ఆ టైం అప్పుడు 3 నుంచి 3:30 మధ్యలో అవుతూ ఉంటుంది దాన్ని బ్రహ్మముహూర్తం అంటారు ఆ సమయంలో పడే కళలు తప్పకుండా నిజమవుతాయని నమ్మి బ్రహ్మముహూర్తంలో నాకు ఇలాంటి కళ పడినది అని ఊహించుకొని ఉదయాన్నే లేచి తన కాలకృత్యాలని నెరవేర్చుకొని స్థాన సందడిని చేసుకొని తన అత్త మామ భర్త దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్తుంది నాకు
నైట్ నాకు మధ్య రాత్రి వేళ ఉదయాన్నే ఇలాంటి అద్భుతమైన కనబడినది. ఆ అందు ఈ విధంగా చెప్పేసరికి ఒకనొక దేవత స్వప్నంలో కనబడి నాకు శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం నాడు ఆ వరలక్ష్మీదేవిని పూజించమని చెప్పేసరికి ఎంతగానో సంతోషంగా ఉన్నానని ఆ సంతోషంలో చెప్పేసరికి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతగానో సంతోషపడి నీవు తప్పకుండా వ్రతాన్ని చేయమమ్మా అని చెప్తారు. ఆ చాలా మంది అలాగే తన స్నేహితులను కూడా ప్రతి ఒక్కరికి తనకు వచ్చిన స్వప్నం గురించి చెప్తుంది. వారు కూడా ఎంతగానో సంతోషపడి నీవు ఏమి అందరము కలిసి ఎంతగానో భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని చేసేదము అని చెప్పేసరికి ఆ స్నేహితులతో కలిసి ఆ చాలా మంది ఆ కొన్ని రోజులకు తను అనుకున్న శ్రావణ శుక్రవారం రోజు రానే వస్తుంది. ఆ రోజు ఉదయాన్నే లేచి తన స్థాన సందర్ని నెరవేర్చుకొని నూతన వస్త్రాలు ధరించుకొని తన అందరూ కలిసి అందరినీ తీసుకొని వచ్చి తన మండపంలో కూర్చోబెట్టుకొని ఎంతగానో భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని చేస్తూ ఉంటుంది. ఆ వ్రతం చేస్తూ ఉండగా తనకున్న కష్టాలన్నీ పోయినట్టుగా మనసు ఎంతగానో ప్రశాంతంగా ఉన్నట్టుగా ఎన్నో విధాలుగా ఉంటుంది. అదే సమయంలో ఆ వ్రతమంతా పూర్తి చేసుకొని ధూప దీప నైవేద్యాలతో తృప్తిపరిచేసరికి వ్రతమంతా పూర్తయిన తర్వాత మీరు ప్రేక్షణాలు చేస్తూ ఉంటారు. అలా ప్రేక్షణం చేస్తూ ఉండగా ప్రేక్షణం చేస్తుండగానే తనకు ఎంతగానో కాలుకు గజ్జలు వచ్చినట్టుగా ఎంతగానో అపురూపమైన శబ్దాలు వస్తున్నట్టుగా ఒక కాంతిగా వినపడుతుంది. అలా రెండో ప్రేక్షణం చేస్తూ ఉండగా తన ఇల్లంతా ఎంతగానో ఇదివరకంటే కూడా 100 రెట్లు కలగా మారిపోతుంది. దాన్ని చూసి ఆ చారుమతిదేవి ఎంతగానో సంతోషపడి నాకు ఆ కళలో వరలక్ష్మీదేవి అనుగ్రహించడమేమి, ఈ విధంగా నేను వ్రతాన్ని చేస్తున్నాను కాబట్టి నేను పూర్వజన్మ సుఖముగా సంతోషపడుతూ ఉంటుంది. అలాగే 3వ ప్రశ్న చేస్తుండగానే వారికి ఒక శబ్దాలు పడుతూ ఉంటాయి. ఇంటి ముందర గుర్రాలు, ఏనుగులు, రథాలు వచ్చి బట్టి కరెంట్ పండు నుంచి దాన్ని పెట్టింది కలిసి నీళ్ళు ఇసుకొని చల్లుతుంది. ఓం భూర్భస్వ బయట నుంచి అయితే మన ఇంట్లో చిన్న పులిహోర వేసిన చేస్తుంటాం కదా, చిన్న క్యాటరింగ్ లా వంటలు దానికంటే ఇది బెస్ట్. ఎన్ని రకాలు లేకుండా పులిహోర వేస్తే చాలు. మనం ఇంకా చాలా మంది నైవేద్యం అంటే పక్కన గలంగా విద్య అవుతుంది. గోపాయ మృతం దిహి అక్షంతలు వస్తుంది ఇద్దరు దాదా ప్రస్తాజహార విద్వాన్ ప్రతి ప్రశ్న విద్వాన్ అమృత భవతే నాణ్యం यानि कानि पापानि जन्मान्त कृताशंबरे पापोहं पापकर्माणां पापात्मा पापसंभवात् राशिमां कृपयादेव शरणागति वत्सल अन्यरा शरणं नास्ति त्वमेव शरणं मा तस्मात् कारुण्यभावेन रक्ष रक्षो महेश्वरी चक्रोनि मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं महेश्वरी यत् पूजितं मया देव परिपूर्णं तदस्तु मे। श्री नारायण स्वामी ओम नमः। सौभाग्य प्राप्त आयुर आरोग्य अभिवृद्धि सुख व्यापार अनुकूलता प्रदर्शो
సౌభాగ్య ప్రాప్తిస్తూ ఆయురారోగ్యాభివృద్ధిస్తూ సౌభాగ్య ప్రాప్తిస్తూ చల్లగా సామెట్లా చెప్పినట్టు చెప్పాలి ఏమ్మా బాగున్నా ఏం బాగున్నాడు అమ్మా వద్దా ఓమ్మా తాయమ్మా పడు నవ్వు ఆయన చెప్పు రీ తమ్ముడు సార్ చూడు